వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు విచారణ జరగనుంది. గుంటూరు, అన్నమయ్య, కడప జిల్లా పరిధిలో పలు స్టేషన్లలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టుల వ్యవహారంలో తెర వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలపై భార్గవ్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. యశవాణి, సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అనైతికమైన పోస్టులు పెట్టారంటూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 జిల్లాల్లో ప్రధానంగా సజ్జల భార్గవ రెడ్డి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ కేసులకు సంబంధించి తనని అరెస్ట్ చేయకుండా, అంటే ఈ కేసులు అక్రమంగా తన పైన బనాయించారు, ఎప్పుడో జరిగిన అంశాలకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుట్రపూరితంగా తన పైన ఈ కేసులు పెట్టారంటూ కూడా సజ్జల భార్గవ రెడ్డి ఈ కేసులు అన్నిటికీ సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణలో ఏ రకంగా న్యాయమూర్తి స్పందిస్తారు, అంటే భార్గవ రెడ్డికి సంబంధించిన న్యాయవాది వాదనలు న్యాయమూర్తికి ఏకీభవిస్తారా, లేదు ప్రభుత్వం తరపున వాదించే దానికి సంబంధించి ఏకీభవిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాకి సంబంధించి సజ్జల భార్గవ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది, హెడ్గా ఉండడం జరిగింది. అయితే దానికి సంబంధించి గతంలో ఏవైతే అనైతికమైన పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు పెట్టారో దానికి కీలక సూత్రధారి సజ్జల భార్గవ రెడ్డి. కాబట్టి అట్లాంటి పోస్టులన్నీ కూడా సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి అంటూ కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. వరారెడ్డి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అప్పుడు ఎవరైతే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉన్న ప్రభుత్వంలో ఎవరినైనా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద అనైతికంగా అసభ్యకరంగా పోస్టులు పెడతాము, అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తూ వ్యక్తిగత అంశాలని, వ్యక్తిగత జీవితాలను కూడా టార్గెట్ చేస్తూ అనైతికమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు అటు కడప, అన్నమయ్య జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇట్లన్నిటికీ సంబంధించి ఒకే అంశానికి సంబంధించి ఇన్ని కేసులు నమోదవడంతో సజ్జల భార్గవ రెడ్డి ముందస్తుగా, అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ముందస్తు ఈ కేసుల నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టుని కోరడం జరిగింది. దాంతోపాటు ఈ అంశాలకి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అంశం మీదే ఇంకొన్ని కేసులు నమోదు కాకుండా పోలీసులను కోరాలంటూ కూడా దీనికి సంబంధించి ఆదేశించాలంటూ కూడా సజ్జల భార్గవ రెడ్డి హైకోర్టుని కోరడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, అంటే 6వ తేదీ వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, కఠినమైన చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది. దీనికి సంబంధించి న్యాయమూర్తి అటు ఇరు వాదనలు విన్న తర్వాత ఏ రకంగా తీర్పు ఉండబోతుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.